సోదోయమ్మ సోది ఉన్నది ఉన్నట్టు చెబుతానయ్యవ్వా ఇరుకుల సానొచ్చాను అమ్మోనవ్వ ఇరుకుల సానొచ్చాను ఎరుకోయమ్మ ఎరుక సోదోయమ్మ సోది ఉన్నది ఉన్నట్టు చెబుతాను ఎవ్వో ఓ సామి గుట్టపైకి వచ్చే అందరికి నిద్ర లేకుండా చెప్తాను ఏమి సార్ అట్ట మాట్లాడతావు కొట్టుకుని వస్తా అంటే నడిపితే బజార్లో అంటే నా ఊరు కావాలా లేక నా పేరు కావాలా నీ ఊరితో నాకేం అవసరం ఉంది నీ పేరేం పేరు అంటే నా పేరు స్వామి నా పేరు వెరుకుల నాంచారి అంటారు ఏ ఊరు
చూడలేదా? మీ ఊరు నేను ఎప్పుడు చూస్తే? మా ఊరు అంటావా? గుర్తు చూసావా? గుర్తే అంతేలే. అంటే అనంతపురం జిల్లా స్వామి. ఓహో అక్కడనా? అనంతపురం జిల్లా పక్కన. మాది గుత్తి బళ్ళారి దేశం అంటారు. ఓ స్వామి, కులాన గోవాలంటే ఎరుకులోళ్ళం సగని శాస్త్రం చెప్పేవారు. అంటే ఎరుకులో ఇంత బాగుండరే ఆలోచన నాకు కూడా. మా ఊరు వస్తామని కానీ రాలేదే వాళ్ళు. చూడు తల్లి, ఒక కులానికి నమ్ముకొని ఎంతో మంది ఉంటారు. అలా ఒక కుల వృత్తి ప్రకారముగా సగని శాస్త్రంలో జరిగేది జరగబోయేది ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు సగని శాస్త్రం నిక్కంగా పారు చూస్తే నా పేరు వెరుకుల నాంచారి అంటారు. అందరి మాదిరి కాదు, నేను చాలా పవిత్రంగా చెప్తాను. ఎరుకంటావా? అసలు ఇతర పాతాల లోకం నుంచి వెరుకు చెప్పుకుంటూ వస్తున్నాను. 3 లోకాలు తిరిగినవా? నాగలోకం వెళ్ళాను, నాగ కన్యలకు వెరుకు చెప్పున్నాను. దేవలోకం వెళ్ళినాను, దేవకాంతలకు వెరుకు చెప్పున్నాను. ఇప్పుడు ఈ భూలోకాన్ని నమ్ముకొని వచ్చున్నాను. ఈ భూలోకంలో ఇక్కడ పిల్లర్స్ అడిగిపోయినా ఈ మధ్య బాగా పోతావా? అదేలే, మామూలుగా ఆ సైడ్ కనపడతా అంటే ఈ రోజు ఈ సైడ్కి వచ్చినా వేరే లేదు స్వామి. అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క రోజు వెళ్తా ఉంటాం. అవలే ఇట్లా ఎరుకు చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా ఉండవే ఎరుకులు నాంచాలి. నేను అటువంటి దాన్ని కాదు, నేను చాలా పవిత్రంగా చెప్తాను. అవును స్వామి. అంటే జరిగేది జరగబోయేది కూడా చెప్తాను కదా. ఏ ఊరు నుంచి వచ్చినావు ఇప్పుడు? అంటే మా ఊరు ఏ ప్రదేశం నుంచి వచ్చినావు అడుగుతున్నావు. ఈ ఊరికి వచ్చినావు కదా, గుట్లపైకి వచ్చినావు. ఏ ఊరు నుంచి వచ్చినావో చెప్తే కదా. అది ఏ ప్రకారంగా చెప్తారు. ఇట్లా డూప్లికేట్ చాలా మంది ఉన్నారు మాకు కూడా. అలాగే మా ఊరు చెప్తారు. వినవమ్మ ఓయమ్మ వినపమగటి, వినవమ్మ ఓయమ్మ విన్నపం ఒకటి, కనువమ్మ నా విరుక కన్నుల నిండా. మా ఊరిని అడిగేవు మరి చెప్పేదాను, పావాతిరాలును పడితరో నేడు. సూర్య చంద్రుల మీద చుక్కల మీద పంచరంగులలోన పైనొక్క మీద పంచమ సతి పుట్టలు పై తిరుగుతుండో. లక్ష్మీనాయకుడుండు నారాయణుండు దర్వాజ ఎందనేదగ తిరుగుతుండో. కరుణతో నాకెందుడు కావలయ్యుండే. అష్టదల్ పద్మం గుహామిద తాను ఇష్టముతో భూమధ్య ఇల్లమును మాకు వరభద్ర దేవుడే వద్ద నుండి యవ్వో. ఓ తల్లి, మా ఊరు అడుగుతున్నావు కదా. మీ ఊరు అడిగింది. మా ఊరు ఇక్కడ భూమి మీద లేదు. అవునా? ఆకాశములో 5 రంగుల మేడ ఉన్నది నాకు. భూమి మీద కట్టుకోలేవా? ఆకాశంలో కట్టావా? ఆకాశంలో పంచరంగుల మేడ అంటే. ఓహో, 5 రంగులతో తీరున్నది నా మేడ. 5 రంగులతో కట్టుకున్న మేడ. అవును. చాలా ఆ యొక్క మేడ ఎందును కూడా మా ఎలవేలిప దేవత అంటే నాకు వాకిచ్చే వరాల తల్లి. వరాల తల్లి మా కులదైవం కొల్లాపురి ఎల్లమున్నది ఆ యొక్క నగరి అందరూ కూడా. అక్కడ ఆకాశంలో 5 రంగుల మేడలో కొల్లాపురి ఎల్లమ్మ కొలువై ఉంది. అవును తల్లి. అటువంటి కొల్లాపురి ఎల్లమ్మ కొలుతున్న మేడ కూడా అవులే ఆ యొక్క నగరి చుట్టూ 7 శిరస్సులు కలిగిన నాగేంద్రుడు కావులు ఉన్నాడు. 7 శిరస్సులు నాగేంద్రుడు కూడా కావులు పెట్టావు. అవును తల్లి. ఇంకా అటువంటి 7 శిరస్సులు కలిగిన నగరి కావులు నాగేంద్రుడు కావులు నగరి కూడా అవులే మొగర ద్వారమేంద్రుడు కూడా ఆ యొక్క మహావిష్ణువే కావులు ఉన్నాడు తల్లి. అంటే ఎవరు రాకుండా మొగ మహావిష్ణువునే కవులు పెట్టావు. అవును తల్లి. చాలా పవిత్రంగా చెప్పేదాను. అయితే అవునమ్మా, ఆ మహావిష్ణువునే కవులు పెట్టావంటే నువ్వు ఎరుకు చాలా గొప్పతనంగా చెప్పేదాను. అవును తల్లి. కావునమ్మా, నువ్వు ఎరుగులాంచారు అంటున్నావు కదా, తగినాలు శాస్త్రాలు చెప్తున్నాను అంటున్నావు కదా, ఈ భూలోకానికి వచ్చావు కదా, కాబట్టి నీ ఎరుకు మహత్యం ఏంటి మాకు కూడా కొంచెం చెప్పు. అంటే దేవలోకము నరలోకము నాగలోకము తిరిగి వస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఈ భూలోకానికి వచ్చినావు కదా, నరలోకానికి వచ్చావు కాబట్టి నీ ఎరుకు మహత్యం ఎటువంటిది, నీ ఎరుకు గొప్పతనం ఎటువంటిదో మేము కూడా వినాలి కదా. అవును తల్లి. నా ఎరుకు మహత్యం కూడా తెలుస్తాను. చెప్పు తల్లి.
తాళం పిట్టాలు నాంజమైన ఎరకాలం ఆ ప్రకారముగా పల్లె పళ్ళు తిరుగుతూ అవులే పట్నం పట్నం తిరుగుతూ ఎరుకోయమ్మ ఎరుక సోదోయమ్మ సోది గద్దోయమ్మ గద్య ఉన్నది ఉన్నట్టు చెబుతాలయ్యవ్వో ఆ ప్రకారముగా నా వెరుకు కొనసాగిస్తూ వెళుతున్నాను. అవును కదా నీ ఎరుకు మహత్వం అడిగాను నేను. అవును తల్లి, నీ ఎరుకు అదే ప్రకారంగా నా ఎరుకు మహత్యం కూడా తెలుస్తాను. చెప్పు తల్లి. ఎరుక నోయమ్మ అవ్వలవ్వ ఎరుక అవునవును. ముందుగా 7 కొండల మీద ఎక్కింది నా వెనుక. 7 కొండలు ఎక్కింది ఫస్ట్. 7 కొండలు ఎక్కి జోడు కొండ మీద కూడి ఈ ప్రపంచమంతా కూడా ఒక జగతిప్పలే వెళుతుంది నా వెనుక. ఒక దీపం వల్ల వెలుగుతాంది నీ ఎరుక. ఇంత గొప్పగా చెప్తున్నావు అయితే ఇంకా కొంచెం చెప్పు మడే. ఇదిన కాకుండా మరి ఇంకా కూడా చెప్తాను నేను. బ్రహ్మమత్యం గోన బాబిల్లి రాజర్ బాబిల్లి 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 బ్రహ్మదానాదోని ఎరింది నా వెనుక. బ్రహ్మ మధ్యమైన భాషలో నా ఎరుకంటే బ్రహ్మలోకములో ఆ యొక్క బ్రహ్మదేవుని కూడా కూడింది నా వెనుక. ఇంకా